అట్లా తీసుకెళ్లారు. తీసుకెళ్లి గుంతకల్ తీసుకెళ్లారు. ముందు గుంతకల్లో విచారణ చేసి తర్వాత నన్ను మేజిస్ట్రేట్ ముందుకు తాడిపత్రి తీసుకొని వచ్చారు. మేజిస్ట్రేట్ గారు వీళ్ళని క్వశ్చన్స్ అన్ని అడిగాడు. ఈ క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సిఐ గారి దగ్గర ఎందుకంటే సిఐ రెడ్డి పేరు, తాడిపత్రి పేరు నాకు గుర్తులేదు. మన ఫోన్ నెంబర్ కూడా లేదు కాబట్టి గుర్తులేదు. సో కానిస్టేబుల్ అయితే ఒక అతని పేరు హనుమాన్, ఎందుకంటే నాకు అది ఇంటికి అప్రూవల్ వచ్చింది కదా పీసీ అనేది. అది ఆయన శివగంగాధర్ రెడ్డి సంథింగ్ అతని పేరు, సిఐ తాడిపత్రి రూరల్ సిఐ. సో అతను తీసుకొని వెళ్ళారు. నన్ను మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళినాక మేజిస్ట్రేట్ ఫస్ట్ నైట్ 11:50 ఉంటుందన్న. మేజిస్ట్రేట్ గారు కూడా అందరితో పాటు కూర్చున్నారు, లాయర్లు వీళ్ళతో పాటు కింద కూర్చోన్నారు. మేజిస్ట్రేట్ గారు ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు వాళ్ళని, ఎప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కట్టారని. నిన్న సాయంత్రం 7:30 కట్టారు. నన్ను అరెస్ట్ చేసింది ఈరోజు ఉదయం 8:30కి. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లైంట్ ఇచ్చింది 7:30కి. 7:30 కంప్లైంట్ ఇస్తే 7:30కి ఎఫ్ఐఆర్ కట్టారు. 7:30కి పోలీసులు బయలుదేరిపారు. వితిన్ 12 అవర్స్లో మా ఇంటికి వచ్చారు. ఏది పక్క రాష్ట్రానికి. అంటే అనగానే అతను ఓహో నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు, ఈరోజు అరెస్ట్ చేశారు, ప్రాథమిక విచారణ చేసావా అన్నాడు. అడుగుతారు కదా, లేదు చేయలేదు అన్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియవా? అంతేగా. ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు 14 రోజుల లోపు విచారణ చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో అప్పుడు కదా ఎఫ్ఐఆర్ కట్టాల్సింది. నువ్వు బేసిక్సే ఫాలో అవ్వలేదు. సో నెక్స్ట్ టైం నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కట్టేటప్పుడు నా దగ్గర విచారణ పూర్తయినా కడితేనే తీసుకొని రా, లేకపోతే నా దగ్గర తీసుకొని రావద్దు అన్నాడు. అనగానే ఈ సెక్షన్లు ఏంటని అడిగాడు. మా లాయర్లు వేసి బెయిలబుల్ సెక్షన్లు సార్ ఇవన్నీ అన్నారు. మళ్ళీ ఇంకేదో సెక్షన్ అడిగాడు. సో అది కూడా బెయిలబుల్ అని చెప్పారు.